నమస్తే. వెల్కమ్ టు అథెంటిక్ ఆస్ట్రాలజీ. ఈ వీడియోలో మకర లగ్నం గురించి పూర్తి వివరణ తెలుసుకుందాం. మొదటిగా ఈ మకర లగ్నానికి శుభగ్రహాల విషయానికొస్తే లగ్నాధిపతి శని, పంచమాధిపతి శుక్రుడు, నవమాధిపతి బుధుడు, కోణాధిపతులు. సప్తమాధిపత్యం వల్ల చంద్రుడు ఈ లగ్నానికి పాపగ్రహం అవడం, అదేవిధంగా ఏకాదశ స్థాన దోషం వల్ల కుజుడు, ఇక తృతీయాధిపత్యం వల్ల గురువు ఈ లగ్నానికి పాపగ్రహాలు అవుతారు. అదేవిధంగా అష్టమాధిపత్యం వల్ల ఈ లగ్నానికి సూర్యుడు పాపగ్రహం అవుతారు. సూర్యుడికి అష్టమాధిపత్యం రావడం, అదేవిధంగా కోణాధిపత్యం రాకపోవడం వల్ల ఈ లగ్నానికి సూర్యుడు అష్టమాధిపత్య దోషం వల్ల పాపగ్రహం అవుతారు. ఇక శనిపాలిత లగ్నం కాబట్టి రాహు శుభగ్రహంగా, కేతు పాపగ్రహంగా ఉంటారు. ఈ మకర లగ్నానికి యోగకారక గ్రహాల విషయానికి వస్తే ఈ లగ్నానికి లగ్నాధిపతి అయినటువంటి శనికి ద్వితీయ మారకాధిపత్యం రావడం వల్ల ఈ లగ్నానికి ద్వితీయ మారకాధిపత్య దోషం అన్నది ఉండదు. ఈ లగ్న జాతకులు వీలైనంత వరకు వారి వాక్కు ద్వారా కూడా శరీర పోషణ జరగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లగ్నానికి శుక్రుడు పంచమ కోణాధిపతి, అదేవిధంగా కేంద్రాధిపతి అవ్వడం విశేషంగా చెప్పుకోవచ్చు. అంటే విద్యాస్థానాధిపతి, అదేవిధంగా స్వయార్జితాన్ని ఇచ్చేటటువంటి గ్రహం కూడా రెండు ఈ శుక్రుడు అవడం వల్ల ఎక్కువగా విద్య ద్వారా వీరు జీవించడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అంటే వీరి ప్రొఫెషన్ అన్నది విద్యకు రిలేటెడ్, అంటే విద్యాబలంతో ఎక్కువగా ధనార్జన చేయడానికి, వృత్తి ఏర్పడడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక అదేవిధంగా ఈ పంచమ కోణాధిపతికే దశమాధిపత్యం రావడం వల్ల ఈ కాంబినేషన్ అన్నది ఎక్కువగా కవులు, అదేవిధంగా గాయకులు, ఎందుకంటే వాక్ స్థానాధిపతి కూడా లగ్నాధిపతి అవుతున్నారు. కొంచెం చంద్రుడి అనుకూలత కలిగితే ఇంకా మంచి గాయకులు అవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మంచి నాట్య సాధకులు, అంటే డాన్స్ వీరికి బాగా రావడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఈ కవితలకు, సంగీతానికి, సాహిత్యానికి కారకత్వం వహించేటటువంటి శుక్రుడే ఈ విద్యా స్థానాధిపతి అవ్వడం, అదేవిధంగా దశమ స్థానాధిపతి కూడా అవ్వడం ఇక్కడ మనం విశేషంగా చెప్పుకోవచ్చు. ఇక దానికి తోడు ఎంటర్టైన్మెంట్ విభాగాలు కానివ్వండి, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ రిలేటెడ్ కానివ్వండి, లాజిస్టిక్స్ కానివ్వండి, అదేవిధంగా ఏదైనా వెహికల్స్ రిలేటెడ్ కానివ్వండి, వాహనాలకు సంబంధించినవి, అదేవిధంగా మీడియా రిలేటెడ్, అదేవిధంగా టెక్నాలజీ రిలేటెడ్, అంటే ఐటీ రిలేటెడ్ కానివ్వండి, అదేవిధంగా ఆన్లైన్ బేసిస్ మీద నడిచే ప్రొఫెషన్స్ కానివ్వండి, అదేవిధంగా ఫ్యాషన్ డిజైనింగ్ కానివ్వండి, దాంతోపాటు ఇక బ్యూటీ రిలేటెడ్, ఇవి అన్నీ వీరికి బాగా అనుకూలంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లగ్నానికి బుధుడు నవమాధిపతి, అలానే నవమాధిపతి అయినటువంటి బుధుడికి షష్టమాధిపత్యం, అంటే షష్టమాధిపతి అవడం వల్ల ఈ లగ్నానికి షష్టమాధిపత్య దోషం అన్నది ఉండదు. అదేవిధంగా ఈ మకర లగ్న జాతకులకు ఈ 9, 6 రెండు స్థానాల్లో బలంగా శుభగ్రహాలు ఉన్నట్లయితే వీరు ఎక్కువగా అకౌంట్స్ రిలేటెడ్ ప్రొఫెషన్స్ అన్న వీరికి బాగా కలిసి వస్తాయి. అదేవిధంగా కొంతవరకు బ్యాంకింగ్ రిలేటెడ్ కానివ్వండి, అదేవిధంగా మెడికల్ రిలేటెడ్ కానివ్వండి, అంటే వైద్య వృత్తికి సంబంధించినవి కానివ్వండి, వీరికి బాగా అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి స్థానాలు, ఆ అధిపతులను ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఈ వీడియోలో నేను పాసిబిలిటీస్ మీకు చెప్పడం జరుగుతుంది. ఇవి వ్యక్తిగత జాతకాన్ని బట్టి పరిశీలించాల్సి ఉంటుంది. కాకపోతే బేసిక్ గా ఈ లగ్న జాతకులకు ఈ పాసిబిలిటీస్ అన్నవి నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శనిపాలిత లగ్నం కాబట్టి రాహు ఉన్న స్థానాన్ని బట్టి, అదేవిధంగా కేతు దశ మిగిలి ఉందా, రాహు దశ మిగిలి ఉందా, దాన్ని బట్టి మనం ఇక్కడ ఫలితాలు చెప్పవలసి ఉంటుంది. ఇక పాపగ్రహాల విషయానికి వస్తే ఈ లగ్నానికి చంద్రుడు సప్తమాధిపతి అవుతారు. ఈ ఆహార విహార నిద్ర స్థానాధిపతి, అందులోనూ నిద్రకు కారకుడైనటువంటి చంద్రుడు నిద్రా స్థానాధిపతి, అంటే స్థిర పాపి అవడం వల్ల నిద్రలేమి ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దానికి తోడు స్థూలము, అంటే కొద్దిగా స్థూలంగా ఉండడానికి శరీరం అవకాశాలు కొంతవరకు ఉంటాయి. ఆ స్థానాన్ని గమనించాల్సి ఉంటుంది. అదేవిధంగా కొంతవరకు వ్యసనాలకు కూడా అవకాశాలు ఉంటాయి. స్థానాన్ని ఆ చంద్రుడు శుభగ్రహాలకు కట్టుబడి ఉంటే ఇబ్బంది ఉండదు. ఎందుకంటే అదేవిధంగా స్థానంలో శుభగ్రహాలు ఉన్నా ఇబ్బంది ఉండదు. స్థానము, అదేవిధంగా అధిపతిని రెండింటిని గమనించాల్సి ఉంటుంది. ఇక ఈ లగ్నానికి కుజుడు ఏకాదశ స్థానాధిపతి అవ్వడం, అదేవిధంగా
ఈ లగ్నానికి దశమాధిపత్య దోషం ఉండదు. అంటే శుక్రుడికి పంచమాధిపత్యం రావడం. ఇక ఈ లగ్నానికి చతుర్థాధిపత్య దోషం ఉంటుంది. ఎందుకంటే ఈ లగ్నానికి చతుర్థాధిపతి ఏకాదశ స్థాన దోషం వల్ల పాపగ్రహం అవుతున్నారు. కాకపోతే ఈ లగ్నానికి కూడా ఈ కర్కాటక లగ్నం లాగా పంచమ దశమాధిపతి ఒకరే అవుతారు. కానీ ఇక్కడ చతుర్థాధిపతి ఈ లగ్నానికి పాపగ్రహం అవుతారు. కాబట్టి చతుర్థాధిపతి దోషం ఉండడం, అదేవిధంగా ఈ చతుర్థ స్థానం భూస్థానము, భూమి కారకుడైనటువంటి కుజుడే అవ్వడం, దానికి తోడు ఈ ఏకాదశ స్థానాధిపతి కూడా అవ్వడం వల్ల కొద్దిగా భూమికి సంబంధించినటువంటి నష్టాలు జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇక అదేవిధంగా ఈ లగ్నానికి గురువు తృతీయ ద్వాదశాధిపతి అవ్వడం, కాబట్టి ఈ లగ్నానికి వ్యయాధిపత్య దోషం అన్నది ఉంటుంది. ఈ రెండు స్థానాలలో బలంగా పాపగ్రహాలు ఉన్నట్లయితే వీరు ఒక గురువు దగ్గర కేవలం ఒక అసిస్టెంట్ గా ఉండిపోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా తత్వజ్ఞానం పేరుతో మోసపోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా మంచి గ్రంథాలు వీరికి దొరకపోవడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఏవైతే మార్పు అంటే లేనిది ఉన్నట్టు చూపించేటటువంటివి వీరికి ఎక్కువగా కనిపించడానికి వీరి జీవిత కాలంలో అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీరు ఒకటికి 2-3 సార్లు ఆలోచించడం మంచిది. ఇక అదే విధంగా ఈ లగ్నానికి సూర్యుడికి అష్టమాధిపత్య దోషం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా పలుకుబడి కోసం పరితపించడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక అదే విధంగా గవర్నమెంట్ రిలేటెడ్ ఫైన్స్ కానివ్వండి, సమస్యలు కూడా ఎదుర్కొనడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లగ్నానికి కేతువు పాపగ్రహం అవుతారు. ఈ కేతు ఉన్న స్థానాన్ని గమనించాల్సి ఉంటుంది. ఆ భావాన్ని, ఆ గృహాన్ని బట్టి కారకత్వాలు అంటే ఆ ఫలితాలను చూడవలసి ఉంటుంది. ఇక ఈ మకర లగ్న జాతకులకు కలిసి వచ్చే దిశ డైరెక్షన్ విషయానికి వస్తే వీరికి లగ్నాధిపతికి సంబంధించినటువంటి పడమర, అదేవిధంగా పంచమాధిపతికి సంబంధించినటువంటి ఆగ్నేయము, అదేవిధంగా నవమాధిపతికి సంబంధించినటువంటి ఉత్తరము, ఇక రాహు డైరెక్షన్ అయినటువంటి నైరుతి ఇవి అనుకూలంగా ఉంటాయి. అయితే మనకు హౌస్ ఫేసింగ్ విషయంలో ఈ పడమర ఉత్తరం అన్నవి వీరికి అనుకూలంగా ఉంటాయి. ఇక యోగకారక దశ భుక్తి విషయానికి వస్తే శని మహర్దశ శని అంతర్దశలు, శుక్ర మహర్దశ శుక్ర అంతర్దశలు, బుధ మహర్దశ బుధ అంతర్దశలు, అదేవిధంగా రాహు మహర్దశ రాహు అంతర్దశలు అనుకూలంగా ఉంటాయి. ఇక అదృష్ట రంగుల విషయానికి వస్తే ఈ మకర లగ్న జాతకులకు నలుపు రంగు, ముతుక తెలుపు అంటే ఆఫ్ వైట్ కానివ్వండి, పచ్చ రంగు కానివ్వండి, పొగరంగు యాష్ కలర్ వీరికి అనుకూలంగా ఉంటాయి. అలానే అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే వీరికి నెంబర్ 8, నెంబర్ 6, నెంబర్ 5, నెంబర్ 4 వీరికి అనుకూలంగా ఉంటాయి. వీరి జన్మజాతకంలో ఏ దశలు మిగిలి ఉన్నాయి, అదేవిధంగా గ్రహ బలాన్ని బట్టి మీరు ఈ అదృష్ట సంఖ్యలు కానివ్వండి, రంగులు కానివ్వండి, దాంట్లో ప్రాధాన్యతను ఎన్నుకోవాల్సి ఉంటుంది. ఇక అదృష్ట దినముల విషయానికి వస్తే వీరికి శనివారము, శుక్రవారము, బుధవారము అనుకూలంగా ఉంటాయి. ఇక అనుకూల దైవం విషయానికి వస్తే వీరు ఎక్కువగా పార్వతీ పరమేశ్వరులను ఎక్కువగా పూజించడం, వారి తీర్థ ప్రసాదాలను తీసుకుంటూ ఉండడం, అదేవిధంగా వినాయక కార్తికేయులను కూడా ఎక్కువగా పూజించడం, వారికి సంబంధించినటువంటి తీర్థ ప్రసాదాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండడం, వారికి సంబంధించినటువంటి ధ్యానం ఎక్కువగా చేయడం వల్ల త్వరగా శుభ ఫలితాలను పొందవచ్చు. ఇక ధరించాల్సిన రత్నం విషయానికి వస్తే ఈ మకర లగ్న జాతకులు దేహశక్తి కోసం, ఆరోగ్యాభివృద్ధి కోసం వీరు నీలాన్ని ధరించవచ్చు. అదేవిధంగా విద్యాలాభము, అలానే స్వయార్జితం పెరగడానికి, మంచి వృత్తి ఏర్పడడానికి వజ్రం, ఇక దానితో పాటు అదృష్టం కలిసి రావడానికి, అదేవిధంగా రుణబాధలు తొలగిపోవడానికి మరకతం వీరికి బాగా ఉపయోగపడుతుంది. ఇక రాహు శుభగ్రహం కాబట్టి దశలు గమనించి గోమేధికం కూడా వీరు ధరించవచ్చు.